ఇంత పెద్ద రాతపూర్వకమైన రాజ్యాంగం ఎక్కడ లేదు అని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తం ఆయన మేధా సంపత్తితో బయటి దేశాల నుండి ఆనాటి వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ భారత జాతికి ఎలాంటి రాజ్యాంగాన్ని అందించాలనేటువంటిది ఆయన ఆలోచన ఒక రోజుతో రెండు రోజులతో తరలి నెలల తరబడి సంవత్సరం తరబడి ఆ బాధ్యత వారు నిర్వహించారు. ఆనాడు భారతదేశం చెక్కా ముక్కలైన సందర్భం అని అనేక సంస్థలతో అనేక రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలతో దేశానికి అన్నింటికంటే మిక్కిలి అంతరాలు దేశానికి ఎట్లాంటి రాజ్యాంగం అందించాలి, ఎట్లాంటి సేఫ్ గార్డ్స్ పెట్టాలని చెప్పి ఆయన తపన, ఆయన వేద మదనం, దాంట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క కమిట్మెంట్ అనేక సంవత్సరాలు చేసి ఒక గొప్ప రాజ్యాంగం అందించారు. అనేకం చెప్పబడ్డాయి. అలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛను అందించడానికి ఎవరికి హక్కు లేదు. పత్రికా స్వేచ్ఛ, దాన్ని అందించడానికి ఎవరికి హక్కు లేదు. సభలు పెట్టుకునే స్వేచ్ఛ, స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెలుగుచ్చేటువంటి స్వేచ్ఛ, ఇట్లా అనేక రకాల సేఫ్ గార్డ్స్ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అందించబడ్డాయి. ఒక్కసారి ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత రాయడానికి స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, ప్రశ్నించడానికి స్వేచ్ఛ లేదు. అంతకుముందు ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొనడం, స్వేచ్ఛ గురించి ప్రవచించారో, దానికోసం ఉద్యమాలు చేసిందో అలాంటి లక్షలాది మంది ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తుల్ని రాత్రి జైలపాలు చేసి మొత్తం దేశాన్ని పోలీసు పిలిపి ఉక్కుపాదాల కింద నడిపేసిన చరిత్ర అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అప్పుడు ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను 5th క్లాస్ ఉండలేను, 6th క్లాస్ ఉన్నట్టున్నా. ఆనాడు ప్రతి ఊళ్ళలో పోలీసుల పదకట్టలు, సైరన్ల మూటలు, ఏ క్షణం ఎవరింటికి పోలీసులు వస్తారో, ఎవరిని ఎత్తుకపోతారో, ఏ జైల్లో పెడతారో, ఎవరిని ఎక్కడ కాల్చి చంపుతారో, అడ్రస్ లేకుండా చేస్తారో ఆనాడు అంత ఆందోళనకరంగా ఉండే. కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలే. 2 ఏళ్ళు కొనసాగింది. మళ్ళీ మన రాజ్యాంగం చాలా గొప్పది కాబట్టి, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే, రద్దుచేప ఎన్నికలు వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు, ఆనాడు ఇప్పటికక్కడ సెల్ ఫోన్స్ లేవు, టీవీలు కూడా అప్పటికి ఇంకా పెద్దగా లేవు, టీవీలు లేవు, పేజర్లు లేవు, పత్రికలు కూడా ఎప్పుడో ఒక పెద్ద ఊళ్ళకు కూడా వస్తే ఆ ఇంటికి పోయి చదువుకున్న వాళ్ళు ఆ పత్రిక చదువుకునేటువంటి సందర్భం. ఇక్కడ ఫోన్ చేయాలంటే ఒక రోజంతా వెయిట్ చేస్తే తప్ప ఆ తిప్పే ఫోన్ సమాచారం చేరవేసే సందర్భం. సమాచారం లేనటువంటి ఆ సందర్భంలో అంటే ఆనాటి ఎమర్జెన్సీ, దాని దుష్పరిణామాలు, దానివల్ల ప్రజలు అనుభవించినటువంటి వేదన అయితే ఉందో, దుఃఖం అయితే ఉందో దాన్ని కళ్ళారా చూసింది కాబట్టి ఆనాడు మళ్ళీ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మీకు తెలుసు, స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడిని గొప్ప మెజార్టీతో గెలిపించి ఆనాడు నియంత్రణ చెల్లు అనిపించిన సందర్భాన్ని మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఆనాడు జైళ్ళలో ఉన్న వాళ్ళు కూడా, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు
జైళ్ళలో ఉండి కూడా 4 లక్షలు 5 లక్షల మేరతో గెలిచిన సందర్భాలను చూస్తా ఉన్నాం. స్వయంగా మామూలు రాజధాని లాంటి వ్యక్తులు పెద్ద పెద్దల మీద పోటీ చేసి గెలిచిన సందర్భాలను చూస్తా ఉన్నాం. అదొక చరిత్ర. కానీ ఇవాళ ఆ 50 సంవత్సరాల క్రితం ఆనాడు జిల్లాలో మగ్గిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆనాడు పురోగతి చేసే వాళ్ళు ఉన్నారు. ఆనాడు చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన యాదులు ఉన్నారు. ఎందుకు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ మనం ఈ నెమరేసుకునేటువంటి అవలోకనం చేసుకునే అవసరం వచ్చింది అంటే రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలుగా ఉండాలి. ఇది ప్రజలు నడిపించే వ్యవస్థ ఉండాలి తప్ప నియంత్రణ నడిపించే వ్యవస్థ ఉండదు. ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక దేశాలు నియంత్రితలు ఉన్నాయి. ఇవాళ గల్ఫ్ కంట్రీస్ రాజరికం ఉంది. ఇప్పటికీ అనేక దేశాలు ఇప్పటికి కూడా రాజరికపు నియంత్రణ చేతిలో ఉన్నాయి. కానీ మొత్తం ప్రపంచం మొత్తంలో 140 కోట్ల జనాభా కలిగి అతి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా వర్ధిల్లుతున్న ఏకైక దేశం ఇవాళ భారతదేశం విషయం మర్చిపోవాలి. 75 సంవత్సరాలు గడిచినా కూడా ఎంత గొప్పగా మనం ఇట్లాంటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విభిన్న జాతులు, విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలు దేశం ఈనాటికి కూడా సజీవంగా గొప్పగా వర్ధిల్లడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఆదర్శవంతంగా ఉండేటువంటి దేశంగా ఎదుగుతున్నందుకు మనం గర్వపడాలి. మన యొక్క రాజ్యాంగం ఎంత గొప్పదో, మన రాజ్యాంగాన్ని ఆచరించే పద్ధతులు ఎట్లా గొప్పవో మనం చూస్తాం.